ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి కేవలం సూర్య భగవానుడు మాత్రమే దశమ స్థానంలో యోగిస్తున్నారు. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. సూర్య బలం వల్ల ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. ప్రతిభతో పనిచేయండి. నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా స్వల్ప ప్రయత్నంతోనే గుర్తింపు లభిస్తుంది. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ పనిలో విజయం ఉంటుంది. అధిక గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల శ్రమ పెరుగుతుంది. శ్రమ పెరిగినా కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మస్థైర్యం సర్వప్రధానంగా ముందుకు సాగుతుంది. ఇదే విధంగా శాంతంగా కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడటమే కాకుండా వ్యాపారంలో మేలైన ఫలితాలని సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఇప్పుడు కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పనిచేయాలి. ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ప్రతి పనిలో మనోబలం సర్వప్రధానమని గమనించండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన శక్తినిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని చక్కగా దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి.